మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఈరోజు మెనగల్లు గ్రామంలో గ్రామ సభ పెట్టడానికి కారణం ఎస్పీ గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్ఐ కానీ సిఐ కానీ గ్రామ సభ పెట్టడం, అక్కడ ఉండేవాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకోవటం, వాళ్ళకి సైబర్ క్రైమ్ పట్ల, అట్లాగే క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ పట్ల, అట్లాగే ఈ స్కూల్స్లో ఎక్కువగా టీజింగ్ జరగటం కానీ, అట్లాగే అక్కడ ఓపెన్ డ్రింకింగ్, తాగుబోతులు తాగి గొడవ చేయటం, అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఎక్కువ. వీటిలన్నిటి మీద అవగాహన కల్పించడానికి, అట్లాగే ఏదైనా సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్, భార్యాభర్తల ఇష్యూస్ ఉంటే అవి చిన్న చిన్న సమస్యలు కూడా రేపు పెద్ద సమస్యలు అయిపోతాయి. దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించేదానికి, అట్లాగే ఎవరు కూడా పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు పోలీసు వారి వద్దకు వచ్చి మాకు ఈ సమస్యలు నేను చెప్పుకునే వీలు కూడా ఉంటుంది. పోలీస్ స్టేషన్ కంటే ఎవరు రారు, భయపడతారు. ఇప్పుడు అట్లా ఏం లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ మేము కూడా ఉన్నాము, మీ దగ్గరికి వస్తాము, మీ సమస్యలు తెలుసుకుంటాము అనే దానికి మేము మీ గ్రామానికి రావడం జరిగింది. అట్లాగే ఈ గ్రామాల్లో విజిట్లే కాకుండా ఈ పల్లె నిద్ర అనే ప్రోగ్రాం కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఒకరోజు రాత్రి వచ్చి సాయంత్రం 5 గంటలకు వచ్చి అక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి కొన్ని వీధులు కూడా తిరిగి వాళ్ళతో సమస్యలు ఏమైనా కనుక్కొని ఆ రోజు రాత్రికి అక్కడే స్కూల్లో నిద్ర చేసి పొద్దున్నే మళ్ళీ మేము వెళ్ళిపోవటం జరుగుతుంది. అది కూడా 2 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు ఎక్కువగా విలేజెస్లో ఉండే సమస్యలు రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. రైతులకు సంబంధించి మోటార్లు పోవటం, అట్లాగే వైర్లు థెఫ్ట్ అవ్వటం ఇది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దానికోసం పోలీస్ అంతా పెట్రోలింగ్ తిరగలేరు. మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నా కూడా రాత్రిపూట గమనిస్తూ ఉండాలి. అట్లాగే ఇక్కడ మెయిన్ మెనగల్లో శాండ్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్న అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. దానివల్ల మెనగలకు కూడా కొంతమంది వల్ల చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విలేజ్లో ట్రాక్టర్లు ఎవరున్నా కూడా అందరినీ ఒకసారి పిలిపించాము, వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేశాము. ఎవరైనా ట్రాక్టర్లు రీచ్లోకి వెళ్తే కనుక వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. ఏ రోజు ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళి ఎన్ని ట్రాక్టర్లు తోలుతున్నారు అనేది మాకు సమాచారం ఉంది. పట్టుకుంటే మాత్రం ఆ ట్రాక్టర్లు బయటికి రావు, ఇంకా కోర్టుకు పెట్టేస్తాం. మీరు ఫైన్ కట్టుకున్నా కూడా రిలీజ్ చేయరు. మీ ట్రాక్టర్ ఏదైనా ఉంటే, వేరే ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. గడ్డి ట్రాన్స్పోర్ట్ చేయటం లేదంటే ఇంక వేరే ఏదైనా ఉంటే చూసుకోండి. కానీ ఇల్లీగల్గా కనుక మేము శాండ్ తోలుకుంటామంటే మీరు జైలుకు పోయేదానికి రెడీగా ఉండాలి. అట్లాగే ఈ చుట్టుపక్కల ఈ ఓపెన్ డ్రింకింగ్లో ఇవి కూడా వాటి వల్ల కూడా ఎక్కువ అఫెన్స్లు అవుతూ ఉంటాయి. ఎస్ఐ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్లో మీకు ఫోన్లో లింకులు వస్తే లింకులు పంపించాలని మీరు దాన్ని ప్రెస్ చేయటం అది చేయొద్దు. ఇప్పుడు అందరికి కూడా స్మార్ట్ ఫోన్స్, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో టెలిగ్రామ్ యాప్లో ఒక లింక్ పంపిస్తారు. దాంట్లో యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఇవ్వగానే అది మీ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, మీరు కానీ 1000 రూపాయలు వేస్తారు. 1000 రూపాయలు వేయగానే మళ్ళీ మీరు ఇంకో టాస్క్ అని చెప్పి మీరు ఇంకొక 5000 వేయమంటారు. 5000 వేస్తే మళ్ళీ 5000కి 5000 ఇస్తారు. ఆ తర్వాత 50,000 వేయమంటారు, 50,000 వేస్తారు, 50,000 కూడా వేస్తారు. తర్వాత మీరు 2,50,000 పంపించండి అంటారు. తర్వాత 5 లక్షలు. తర్వాత దీనికి అంతా కూడా ట్యాక్స్ కట్టాలని, అది కట్టాలి, ఇది కట్టాలని చివరికి మొన్న ఒక కంప్లైంట్ వచ్చాడు మన స్టేషన్కి. టోటల్ 65 లక్షలు కట్టాడు. అతను 65 లక్షలు కట్టాడు. ఇప్పటికి అతనికి ఇంకా ఇప్పుడు కూడా అతను మెసేజ్ పంపించి ఇంకో 10 లక్షలు కట్టమంటాడు. మొత్తం క్లియరెన్స్ కావాలంటే 10 లక్షలు కడితే 1,50,00,000 వస్తుంది మీకు అని చెప్తాడు. దాంట్లో ఆశ అనమాట. ముందు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి 2 సార్లు పంపించేసరికి ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి వేస్తూ ఉంటే చివరికి
అలా అవుతుంది. కాబట్టి అట్లాగే మీకు ఫ్యామిలీ సమస్యలు ఏదున్నా కూడా మెనగలకు సంబంధించి ఏదన్నా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మాకు చెప్పుకోవచ్చు. ఎవరన్నా పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బంది పడినా ఇక్కడ చెప్పుకుంటే మేము కౌన్సిలింగ్ అనేది పిలిపించైనా కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తాం. అలాగే ఇక్కడ స్కూల్స్లో కూడా ఎక్కువ చాలా స్కూల్స్లో సాయంత్రం అయిన తర్వాత 7 గంటల తర్వాత అక్కడ డ్రింక్ చేయటం, బాటిల్స్ పడేయటం అది ఇది కంప్లైంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ రేపాల 2-3 స్కూల్స్లో వస్తే మేము కూడా నైట్ టైం పెట్రోలింగ్ అది పంపించడం జరిగింది. అవి కూడా ఎక్కడైనా ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తేవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.